హలో ఫ్రెండ్స్! ఫోటోగ్రాఫర్ సూర్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈవెంట్ వచ్చేసి హాఫ్ సారీ ఫంక్షన్‌కి ముందు ప్రీ షూట్ అయితే చేయడం జరిగింది. తణుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముక్కాముల అనే ఊర్లో మానసాదేవి ఆలయం ఉంది. కస్టమర్స్ అయితే వచ్చారు. షూట్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఫస్టు టెంపుల్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగాను, తర్వాత ముందు గజస్తంభం దగ్గర ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా తీసుకున్నాను నేను. అమ్మాయిని ఈ గజస్తంభం చుట్టూ తిరగమని చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్! ఈ నేను తీసిన తర్వాత జరిగిన అవుట్‌పుట్ ఇది. ఆ తర్వాత పక్కనే ఉన్న అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగా షాట్లు తీసుకున్నాను. దాని రిజల్ట్ కూడా చూడండి ఒకసారి. తర్వాత ఇంక లోపల టెంపుల్ లోపల వాళ్ళ ఫ్యామిలీతో ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా కొన్ని షాట్స్ అయితే తీసుకున్నాను. అండ్ దెన్ ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. వాళ్ళ ఫ్యామిలీతోటి. ఇక్కడ చెరువుంది లోపల వెనకాల టెంపుల్‌లోనే చాలా బావుంది. చూడడానికి చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఆ శివలింగానికి వాటర్ పోస్తున్నట్టుగా షాట్లు తీసుకున్నాను. నేను ఇది లాంగ్ షాట్‌లో చూపించాలనుకున్నాను కాబట్టి నేను డ్రోన్ అయితే ఫ్లై చేశాను నేను. పక్కనే గోదావరి. ఆ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బావుంది అసల. అక్కడ కూడా అమ్మాయిని వాకింగ్ చేస్తున్నట్టుగా కొన్ని షాట్స్ అయితే తీసుకున్నాను. దాని రిజల్ట్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. నేను మీకు మధ్యలో మీకు చూపిస్తా ఉంటాను. ఆ అమ్మాయిని ఎలా కోఆపరేట్ చేయాలి, ఏ షాట్స్‌కి ఎలా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలో కూడా చెప్పడం జరిగింది. కస్టమర్స్ అందరూ కూడా ఎగ్జాక్ట్‌గా మనం చెప్పిందే చేయరు. వాళ్ళ కన్వీనియన్స్‌ని బట్టి కూడా మేము తీసుకోవాల్సొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ గోదావరి సరౌండ్ ఏరియా చాలా అంటే చాలా బావుంది. పక్కనే చిన్న కాలువ ఉంది. ఆ కాలువ దగ్గర కూడా నేను కొన్ని వాకింగ్ షాట్స్ అయితే తీసుకున్నాను. అక్కడి నుంచి మేము కడిపలంక అనే ఊరెళ్ళాము. తణుకు నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో హైవేలో ఉంటుంది. కడిపలంక. కడిపలంక అంటే దాని పక్కనే కూడా బూర్లంక అనే ఉంటుంది. ఈ 2 కూడా పూల మొక్కలకి బాగా ఫేమస్ మాట. మాకు ఎళ్ళగానే పర్మిషన్స్ అయితే ఇక్కడ మేము షూట్ చేసుకుంటామంటే పర్లేదు తీసుకోండి అని చెప్పేసి అన్నారు. అక్కడ నేను కొన్ని షాట్స్ అయితే తీశాను. వాళ్ళ పేరెంట్స్ తోటి గట్టాను. మేము ఈ షూట్ అంతా కంప్లీట్ చేసేటప్పటికి నైట్ అయిపోయింది. నైట్‌లో కూడా మంచి షాట్స్ అయితే వచ్చినియి మాకు. ఈ ఈవినింగ్ టైమ్‌లో మేమక్కడ కడిపిలంకలోనే మొక్కల దగ్గర చాలా షాట్స్ అయితే తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత అంటే అంత బా వచ్చినాయి షాట్స్ ఇవన్నీ చూడడానికి. ఈ షాట్స్ అన్నీ తీసుకున్న తర్వాత లేట్ నైట్‌లో మేము కడిపిలంకలోనే ఇంకా షూట్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఎందుకంటే యాక్చువల్‌గా ఏంటంటే అప్పటికే బాగా డిలే అయిపోయింది. ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే గనక నా యూట్యూబ్ లింక్ నేను వేరే ఛానెల్‌లోనే అప్‌లోడ్ చేయడం జరిగింది. నా యూట్యూబ్ ఛానెల్‌లోనే. విత్ ఆడియోతో మీరది చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.